హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. మీ ఊరు ఏ ఊరో ఎక్కడి నుంచి చూస్తున్నారో జస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ విలన్ అయిపోతున్నటువంటి నిఖిల్ని ఏడిపించిన విష్ణుప్రియ, శివాజీ గారి లేని లోటు తీరుస్తున్నటువంటి ఓం ఆదిత్య గారు, కొంచెం శోభా శెట్టిలా మారిపోతున్న యష్మి, మణికంఠ నీరు ఆగదా, అభయ్ అదుర్స్, ప్రేరణ వర్సెస్ ఆదిత్య, సోది సోనియా ఆడపులి కాదు కాపీ క్యాట్, శేఖర్ భాషా కామెడీ. ఈ వీడియోలో ఈ పాయింట్స్ గురించి అన్నిటినీ డిస్కస్ చేసుకుందాం. వీడియో మొత్తం చూడండి, పాయింట్ చాలా ఫన్ ఉంది అండ్ చాలా లైవ్లో జరిగినవి, ఎపిసోడ్లో జరిగినవి ఈ వీడియోలో అయితే చెప్తాను. లైవ్లో చాలా జరిగింది కానీ ఎపిసోడ్లో కొంచెమే చూపించాడు బిగ్ బాస్. వీడియోలోకి వచ్చేస్తే నిఖిల్ కొంచెం కాదు చాలా మందికి అయితే విలన్ అయిపోతున్నాడు. అది ఒక సీత దగ్గర ఉన్నటువంటి నెగిటివిటీ నిఖిల్కి క్యారీ ఫార్వర్డ్ అవుతూ అందరి దగ్గర కొంచెం నెగిటివ్ అయిపోతున్నాడు. ఛాన్సెస్ కూడా కాదు, అంటే అంతకుముందు తినేదానికి ముందు అందరూ తినేసిన తర్వాత తినేవాడు చీఫ్గా, అంటే కింగు అని అన్నాడు కదా, కానీ ఇప్పుడు అలా లేడు. కొంచెం యష్మితో కూడా కొంచెం ఆర్గ్యుమెంటు, కొంచెం సోనీ ఎఫెక్ట్ అనమాట బ్రెయిన్లో పడడం వల్ల. సో నిఖిల్ హౌస్మేట్స్కి అయితే కొంచెం విలన్ అయితే అయిపోతున్నాడు. అది కాకుండా ఈరోజు నిఖిల్ ఏడ్చాడండి. ఆ ఏడ్చిన విషయం నేను మళ్ళీ వచ్చిన పాయింట్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఆదిత్య గారు శివాజీ గారు లేని లోటు తీరుస్తున్నాడు అన్నాను కదా, ఇది ఎవరి విషయంలో అంటే మణికంఠ విషయంలో. మణికంఠకి ఎంత బూస్ట్ ఇచ్చాడంటే, మణికంఠ ఒక మాట అడిగాడు, అన్న నా ఏజ్లో మీరు ఇలానే తప్పులు చేసుంటారు కదా అని. నీ ఏజ్లో ఉన్నప్పుడే కాదు, ఇప్పటికీ తప్పులు చేస్తుంటాను, తప్పులు చేయడం మానవ సహజం, నువ్వు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని హర్ట్ అవుతున్నావు అని చాలా క్లియర్గా స్మూత్గా తనకు అర్థమయ్యే విషయంలో అయితే చాలా బాగా చెప్పాడు. ఇక్కడ చాలా బాగా మెచ్చుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది కొంచెం హర్ట్ అవుతుంది మిగతా హౌస్మేట్స్కి. నైనికాని చూసినప్పుడు నైనికా సూపర్, గేమ్స్లో సూపర్, నైనికా తోపు అన్నట్టు అక్కడ ఆడింది ఒక గేమే కదా, అది విన్న పక్కనున్న సీతాకి కానీ విష్ణుకి కానీ కొంచెం హర్ట్ అయ్యారు, ఒక గేమ్కి ఇలా అనేస్తున్నాడే అన్నట్టు. మణికంఠ నీరు ఆగదా అన్నట్టే నిజమండి. మణికంఠ కంట్లో నుంచి ఏడుపు ఎప్పుడు ఆపుతాడో అర్థం కావట్లేదు. బిగ్ బాస్ అంతగా కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి అంత మంచిగా చెప్పి ధైర్యం చెప్పి పంపించాడు. ఎక్కువ నామినేషన్స్లోకి వచ్చేటప్పటికి ఎలిమినేట్ అయిపోతాడేమోనని భయం అయితే చాలా భయం పట్టుకునింది. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ అతను ఏడుస్తూనే ఉన్నాడు. ఓం గారు, అభయ్, ప్రేరణ, విష్ణు ఇంతమంది బూస్టింగ్ ఇస్తున్నా మళ్ళీ వెళ్ళి సీత దగ్గర కూర్చొని మాట్లాడము. మణికంఠ సీత, మణికంఠ విష్ణు, మణికంఠ నిఖిల్, మణికంఠ ప్రేరణ, మణికంఠ యష్మి, అలా అందరి దగ్గర కూర్చొని తన బాధ చెప్పుకుంటానే ఉన్నాడు. నేను ఇలా అయిపోతా అలా అంటున్నాడు, మళ్ళీ ఎమోషనల్గా డౌన్ అయిపోతున్నాడు. ఇది ఒకవేళ సింపతినే అనుకోండి, సింపతి ఉండి గేమ్ ఆడితే సో సింపతి స్టార్ అవుతాడు. కానీ సింపతి లేకుండా మళ్ళీ అదే బ్యాక్ చేసుకుంటా క్యారీ చేసుకుంటా గేమ్ ఆడకుండా ఉన్నాడంటే మాత్రము ఇంకా నాకు తెలిసి హౌస్లో ఉండడం వేస్ట్. నామినేషన్స్ భయం ఎవరెవరికి పట్టుకునిందంటే మణికంఠకి, బేబక్కకి, వీళ్ళిద్దరిలోనే చాలా నామినేషన్స్ భయం అయితే వచ్చింది. అసలు బేబక్క తను ఎందుకు అంత అండర్ ఎస్టిమేట్ చేసుకుంటుందో అర్థం కావట్లే. అది నామినేషన్స్లో వాళ్ళు చెప్పిన పాయింట్స్కో ఎఫెక్ట్కో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను ఇలా చేశాను కదా, నేను అలా ఇప్పుడు మారాను కదా, నేను ఈరోజు ఇలా రెడీ అయ్యాను, అలా టైం స్పెండ్ చేశాను, ఇలా టైం స్పెండ్ అవసరమే లేదు. తనలాగా ఉంటే చాలు. ఎక్కువ సోనీ ఇన్ఫ్లుయెన్స్ చేసేసింది బేబక్కని, అంటే ఒక భయం అనేది క్రియేట్ చేసేసి బిగ్ బాస్ కాదు సోనీ అయిపోయింది హౌస్లో. సోనియా హౌస్లో బిగ్ బాస్ లాగా అయిపోయి తన తోపు అలా ఇలా అనేసి క్రియేట్ అయిపోయింది అక్కడ అట్మాస్ఫియరు. చూద్దాం ఇది ఎంతవరకు వస్తుందో. ఇక్కడ ఒక కామెడీ జరిగింది. నిఖిల్ వచ్చి, అంటే కామెడీ కాదు, ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట. నిఖిల్ వచ్చి నైనికాని అంటే ఒక బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతానంటే అసలు నైనిక ఎంత క్యూట్ అనిపించిందో, షీఈస్ బ్లషింగ్ అండ్ అంత ఉందన్నమాట. కొంచెం అక్కడైతే ఒక ఫన్నీ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అయింది. సో ఫైనల్గా టాస్క్లోకి బిగ్ బాస్ పిలిచిన వెంటనే వాళ్ళ రాజులు వాళ్ళ పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పారు కదా. ఇక్కడ ఈ సెలెక్షన్ ప్రాసెస్లో ఆల్రెడీ 3 సెలెక్ట్ అయిపోయారు ఒక్కొక్కరికి. నెక్స్ట్ ఒక్కొక్క కంటెస్టెంట్ని పిలిచినప్పుడు వాళ్ళని ఏ రాజు కావాలో వాళ్ళు లేచి నిలబడి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం అందరూ క్లారిటీతోనే ఉన్నారు. ఇక్కడ నిఖిల్ మణికంఠని సెలెక్ట్ చేసుకున్నాడు కదా, అది కొంచెము డేర్ డెసిషనే,
కానీ ఆ డెసిషన్ వల్ల విష్ణుప్రియకి అయితే కొంచెము డ్రాబ్యాక్ అయ్యాడు. సో విష్ణు నా గురించి నీకు అంత బాగా తెలుసు కదా, మరి నేను మణికంఠ కన్నా బెటర్ కాదా, తనని సెలెక్ట్ చేసుకున్నా నన్ను సెలెక్ట్ చేసుకోలేదు అని కూడా క్వశ్చన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. యష్మి టీం దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్రెడీ యష్మి టీంలో శేఖర్ భాష ఉన్నాడు, తర్వాత పృథ్వీ, ప్రేరణ, అభయ్ వీళ్ళు ముగ్గురు వచ్చారు. కానీ ఇక్కడ యష్మి చాలా ఆన్ పాయింట్ ఉంది గేమ్లో. తను ఒకటే, నేను లక్లో సెలెక్ట్ అయ్యాను చీఫ్గా అన్నారు కదా, కానీ ఈసారి నేను గేమ్ ఆడి విన్ అయ్యి నేను చూపించాలి, నా టీంలో ఎవరెవరు కావాలి, నేను డిఫెండ్ చేసుకోగలుగుతాను. సో నాకు కావాల్సింది 2 ప్లేయర్స్ కావాలి, ఫిజికల్గా ఆడడానికి 2 థింక్ చేయడానికి కావాలి. అలాగా నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను, నా టీం వీళ్ళు అన్నట్టునింది. నిఖిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆప్షన్స్ ఫస్ట్ బేబక్ ఆల్రెడీ ఉంది, తర్వాత తను మణికంఠని సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే నెక్స్ట్ ఇంకెవరు లేరు కదా తనకి అన్నట్టు, ఎవరు లేచి నిలబడలేదనమాట. అందువల్ల తను సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. సోనియా ఫైనల్గా సోనియాని తీసుకున్నప్పుడు ఇక్కడ సోనియాని నాకైతే అబ్బా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆడపులి, నేను నిఖిల్ టీంలో ఉంటే ఇద్దరు ఫేస్ ఆఫ్ అవ్వచ్చండి. ఒకవేళ నువ్వు ఆడపులి అయితే నువ్వు నిఖిల్తో ఒకే టీంలో ఉండి ఫైట్ చేయరమ్మా, ఆపోజిట్ టీంలో ఉండి ఫైట్ చేస్తారు. దాన్ని నువ్వు ఎలా కన్విన్స్ చేసుకో, నువ్వు నీకే అర్థం కావట్లా. ఆడపులి కాదు కదా, ఆడపిల్లి అంటే కాపీ క్యాట్. బిగ్ బాస్ ఓటీటీలో సేమ్ డైలాగ్స్ బిందు మాధవి వాడింది, అవే డైలాగ్స్ తీసుకొచ్చి అలాంటి బిహేవియర్ని ఇక్కడ చూపించాలని ట్రై చేస్తూ ఉంది. సేమ్ అసలు అవసరం లేని దగ్గర మాట ఎత్తి మాట్లాడటము, అసలు ఆమె పాయింటే కాదు, వినేసి సరే అనేసి దగ్గర నువ్వు మాకేందుకు చెప్తున్నావు, అందరినీ పిలిచి చెప్పు, నేను ఆడపులిని ఆమె పోర్ట్రే చేసుకుంటుంది. ఇంతవరకు ఒక్క ఎపిసోడ్ కాల నాగార్జున గారు వచ్చి ఒక్కసారి కూడా చెప్పలేదు, మరి ఆడపులి అనేసి ఆమె డైలాగులు ఇచ్చేసుకుంటుంది. సోది, అసలు పాయింట్ ఉండదు కానీ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. దానికి ఆర్గ్యుమెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ సోనియా. నైనిక టీం దగ్గరికి వచ్చేటప్పటికి నైనిక ఆల్రెడీ నబీల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత ఆదిత్య ఓం గారి పేరు పిలిచినప్పుడు కూడా ఎవరేమలేదు, కానీ నైనిక ఆలోచించి తీసుకుంది ఫిజికల్గా కావాలని. తర్వాత సీత ఆల్రెడీ నైనికతో మాట్లాడుకోనింది, సో సీతనైతే నైనిక తీసేసుకునింది. ఫైనల్గా విష్ణుని తీసుకున్నప్పుడు ఏంటంటే ఎవరు లేయలేదు. సో లాస్ట్ బ్యాండ్ ఉంది, ఇంక నేను విష్ణుని తీసేసుకుంటున్నాను ఎంటర్టైన్మెంట్కి అని. సో ఇక్కడ విష్ణు ఈగో కూడా హర్ట్ అయింది, బిగ్ బాస్కి కూడా చెప్పేసింది ఎక్స్పెక్టెడ్ నన్ను ఎవరు తీసుకోరు అని అనేసి. ఈవెన్ కొంచెం బాధ వేస్తుంది, కానీ అంటే విష్ణుప్రియ గురించి బయట వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అర్థమవుతుంది కానీ అక్కడ ఉండే వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళ డెసిషన్స్ అలా ఉన్నాయి. ఇక్కడ టీమ్స్ డివైడ్ అయిపోతే సరిపోదు కదా. ఏం చెప్పాడు బిగ్ బాసు, మీరిద్దరు సమానంగా ఉన్నారు, రాజులు 1/2 1 2 3 అని అలా ఉండాలి, మీ ఇద్దరికి కాంపిటీషన్ ఉంటుంది, మీ ఇద్దరు ఎవరు విన్ అయితే వాళ్ళని ఒక ఫస్ట్ టాస్క్ పెట్టాడు. ఇది జస్ట్ గోల్ కీపింగ్, ఇవి చాలానే చూసాం మనము, ఇట్లా బ్యాట్తో కొట్టడాలు లేదా డిఫెండ్ చేసుకొని బాల్ ఎత్తుకొని పోయి గోల్లో పెట్టడాలు ఇలాంటివి. అలానే ఇది కూడా. కానీ ఇక్కడ యష్మి టీం సూపర్ చాలా చాలా బాగా ఆడారు. ఆడడంలో కూడా అభయ్ ఎక్సలెంట్ అని అనిపించింది. ఇక్కడ ఒకరు వచ్చి ఇది పెనాల్టీ షూట్ అంటే మీకు తెలుసు ఉంటుంది కదా, ఫుట్బాల్లో కానీ హాకీలో కూడా ఇలాంటి పెనాల్టీ షూట్ వచ్చినప్పుడు ఫస్ట్ నైనిక వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, మేము పెనాల్టీ షూట్ చేస్తామనేసి. తర్వాత వీళ్ళు గోల్ కీపింగ్ అన్నారు. సో ఈ గోల్ కీపింగ్ చేసేటప్పుడు పెనాల్టీ షూట్లో ఫస్ట్ అభయ్ నిలబడ్డాడు. అభయ్ ఒక్క బాల్ కూడా గోల్లోకి పోనీకుండా చాలా బాగా డిఫెండ్ చేశాడు. తర్వాత యష్మి టీం వచ్చి దీంట్లోకి వెళ్ళింది పెనాల్టీ షూట్లోకి, వీళ్ళు గోల్ కీపింగ్లోకి వచ్చారు నైనికా టీంలో వచ్చి డిఫెండ్ చేసింది ఆదిత్య ఓం గారు. చాలా బాగా ఆడారైనా, కానీ ఇక్కడ ఒక ట్రిక్ ప్లే చేశాడు అభయ్. తను లెఫ్ట్ హ్యాండీ, ఆదిత్య గారికి ఆయన లెఫ్ట్ హ్యాండీ అని తెలియదు, సో రైట్ హ్యాండీ అనేసి రైట్ సైడ్ ఫోకస్ పెట్టాడు, ఈయన లెఫ్ట్లో కొట్టేసి గోల్ అయిపోయింది అనమాట. సో థర్డ్ మళ్ళీ పెనాల్టీ గోల్ నైనికా వాళ్ళకి. ఇక్కడ వచ్చి డిఫెండింగ్లో పృథ్వీ నిలబడ్డాడు. పృథ్వీ తెలుసు కదా, కట్అవుట్కి నిలబడ్డాడంటే బాల్ కూడా వెళ్ళదు. సో తను చాలా బాగా డిఫెండ్ చేసేసి అన్ని బాల్స్ అవుట్ చేశాడు. సో ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పడం ఏంటంటే 2 గేమ్స్ పెట్టండి ఆప్షన్స్, ఎవరు విన్ అవుతారో ఎక్కువ వాళ్ళని. అంటే వీళ్ళు ఆల్రెడీ 2 విన్ అయిపోయారు, వీళ్ళు ఆల్రెడీ 1 లాస్, ఇంకొకటి గెలిచినా ఒకటే ఉంటుంది కదా, మేము ఆడమని చెప్పేశారనమాట. సో అలా యష్మి టీంకి 1 పాయింట్ అయితే వచ్చేసింది. ఇక్కడ వీళ్ళు గేమ్ ఆడేసి వచ్చేసిన తర్వాత వీళ్ళు అనేది మనం అది సెలెక్ట్ చేసుకోండొచ్చు కదా, ఇది సెలెక్ట్ చేసుకోండొచ్చు కదా అని మాట్లాడుకున్నారు. అంతేం లేదు అక్కడ. ఎవరైనా కానీ అక్కడ లక్ ఎక్కడ ఫేవర్ చేసిందంటే మన అభయ్ కొట్టాడు కదా, దాంట్లోనే ఉంది లక్.
ఇక్కడ శేఖర్ గారి కామెడీ టైమింగ్ ఎంత బాగుందంటే చాలా చాలా అండి. అసలు నాకు బాగా ఆయన ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయితే సూపరు. అంటే ఇప్పుడు ఇలా అలా అని సీరియస్గా మాట్లాడకుండా దాన్ని కూడా కామెడీ వేగా చేసేస్తున్నారు. ఏంటి నైటే మాట్లాడుకోవడానికి నిఖిల్ అన్నాడు అనమాట. ఈ మాట నైటే మాట్లాడుకోవడానికి ముచ్చట్లు పెట్టుకోవడానికి మూడు వస్తుంది ఎందుకు అని అంటే, ఎందుకో నేను చెప్పనా అన్నాడు. ఎందుకు అని అంటే ఏంటి రాత్రి అంటే నైట్ అంటే ఏంటి రాత్రి, రాత్రి అంటే రాత్రి, అందుకే రాత్రి మూడు వస్తుంది, నువ్వే మూడుని పిలుస్తావు అన్నట్టు కామెడీ ఫన్నీగా చేశాడనమాట. తర్వాత ఈ ఒక వాష్రూమ్ ఇష్యూ ఒకటి జరిగింది కదా, వాష్రూమ్లో టాయిలెట్లో పేపర్స్ హెయిర్ అది వదిలేస్తున్నారంటే అది జనరల్గా నిఖిల్ వచ్చి యష్మికి కంప్లైంట్ ఇచ్చాడు ఇది చూసుకో అని. దానికి యష్మి వెళ్ళి అందరికీ చెప్తాంది ఇలా ఇలా కేర్ తీసుకోండి నెక్స్ట్ టైం రిపీట్ కాదని. దాంట్లో కూడా సోనియా ఏం ట్రై చేసింది, మాకే ఎందుకు చెప్తావు అందరికీ చెప్పొచ్చు కదా అని. దాంతో ఈ మణికంఠ నెగిటివ్కి కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళిద్దరు అయిపోతున్నారు. మణికంఠ కూడా నువ్వు మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు అనేసాం. దాంట్లో మైక్రో మేనేజ్మెంట్ కాదు నేను చెప్తున్నాను మీరు చూసుకోండి అన్నట్టు చెప్పొచ్చు కదా. అక్కడ కూడా ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ని శేఖర్ భాషా గారు ఎంత కామెడీగా బయట వచ్చి వాళ్ళకి ఆదిత్య ఓం గారు ఏం గొడవ అని అంటే, ఏంటో మీరు నాకు చెప్పడం లేదనంటే, ఏం లేదు ఎవడో బాత్రూంలో బెంట చేస్తే దాన్ని వీళ్ళు పెద్ద సోజ్ చేస్తున్నారు అన్నట్టు చాలా ఫన్నీగా చెప్పేశాడు. సో ఎంతసేపు అయినా గొడవ గొడవ గొడవ. ఈరోజు లైవ్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. లైవ్లో సెకండ్ గేమ్ అయితే పెట్టాడు. ఆ గేమ్ గురించి నేను రేపు వీడియోలో పెడతాను. అండ్ ఒక షార్ట్ కూడా రాబోతుంది ఆ వీడియోలో. ఆ వీడియోలో ఓడిపోయినటువంటి యష్మి నాకు స్లైట్గానే కాదు ఇంకా రాను అంటే ఫస్ట్ వీక్కే నాకు శోభా శెట్టి లక్షణాలు అయితే కనిపించాయి. ఇంకా అప్కమింగ్ కూడా అవే ఉంటాయేమో అని అనిపించింది. ఓడిపోయింది కదా, సంచాలక్ డెసిషన్, సంచాలక్ నువ్వు తప్పు చేసావు, వాళ్ళు మేము కరెక్ట్ ఆడాం, మేము కరెక్ట్, అబ్బా అసలు ఎందుకులే మారిపోయింది బాగా. కొంచెం కొంచెం మారుతా వస్తుంది, లాస్ట్కి వచ్చేటప్పటికి అయిపోతుంది. ఫైనల్గా లైవ్ అండ్ ఎపిసోడ్ అప్డేట్స్ అయితే ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. ఇఫ్ యూ వాంట్ టు సే ఎనీథింగ్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో కమెంట్ బాక్స్లో మీ ఊరి పేరు అయితే మెన్షన్ చేయండి.